హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ ఏదైనా ఫ్రై కానీ రోస్ట్ ఉంటే బాగుంటుంది కదండి. అందుకని ఈరోజు అరటికాయ పల్లీలతోని ఫ్రై చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో చూసిద్దామా మరి. ఎంతమందికి ఈ అరటికాయ పల్లీలు ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పేయండి. మొదటగా ఒక కళాయి తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా వేసుకుని కొంచెం వేడైన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పలుకులు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకుని మీడియం సైజు 2 అరటికాయలను తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకొని మూత పెట్టుకున్నాను. అవి బాగా మగ్గినంత వరకు ఉంచుకున్నాను. ఉంచుకున్న తర్వాత అందులోనే బాగా మగ్గిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు వేసుకొని బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మరొక కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకొని బాగా రోస్ట్ లాగా అవ్వాలి కదండి. బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుకొని కొంచెం ఆయిల్ తగ్గితే ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మరి కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత క్రిస్పీ అయిన అరటికాయ పల్లీలతోని ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పుతో కానీ సాంబార్తో కానీ ఫ్రై చేసుకుంటే వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ చిన్ని మినీ వీడియోకి ఒక లైక్ కూడా వేసుకోండి. బాయ్.